హాయ్. నా పేరు పవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అంటే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మనకి ప్రీ రిక్విజైట్స్ మెయిల్ ఐడి, అలాగే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్. అంటే మనకి మెయిల్ ఐడి అనేది ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ మెయిల్ ఐడి అవ్వచ్చు, లేదా పర్సనల్ మెయిల్ ఐడి కూడా అవ్వచ్చు. లేదా ఈ 2 ఆప్షన్స్ మనకు పర్సనల్ ఆర్ కంపెనీ మెయిల్ ఐడి అనుకోవచ్చు. నెక్స్ట్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ యూపీఐ ఐడి. ఈ టూ మనకి ప్రీ రిక్విజైట్స్ అనమాట. ఓకే. మనం క్విక్‌గా ఇప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. నెక్స్ట్ ఇలా ఏడబ్ల్యూఎస్ అని టైప్ చేయగానే మనకి ఈ లింక్ అనేది ఓపెన్ అయింది మనకి బ్రౌజర్‌లో. నెక్స్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లిక్ చేశాము. ఇక్కడ మనం గమనిస్తే సైన్ ఇన్ టు ద కన్సోల్. ఇది ఎగ్జిస్టింగ్ యూజర్స్ క్రియేట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ అని ఉంది. ఇక మనకి కట్ చేస్తే ఆహ్, ఇక మనం గమనిస్తే ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్, గెయిన్ ఫ్రీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మనకి క్లిక్ చేస్తే క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్. మనకి ఇందాక మనం ఓపెన్ చేసినప్పుడు ఓకే. క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ అని క్లిక్ చేసాము. ఇక్కడ మనమైతే మనం ఒక పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వచ్చు, లేదా కంపెనీ మెయిల్ ఐడి ఇవ్వచ్చు. నేను ప్రెజెంట్ నా పర్సనల్ మెయిల్ ఐడి ఇస్తున్నాను. ఇందాక మనం ప్రీ రిక్విజైట్స్‌లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు రీసెంట్‌గా పాన్ కార్డ్ కూడా మనకి కావాలి. పాన్ కార్డ్. ఓకే. నెక్స్ట్ అకౌంట్ నేమ్ నేను డెవాప్స్ అని ఇస్తున్నాను. మెయిల్ ఐడి ఇచ్చేసాను. మహాదేవ్ కోహ్లీ డెవాప్స్ @gmail.com. నెక్స్ట్ వెరిఫై ఈమెయిల్ అడ్రెస్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను వెరిఫికేషన్ ఆన్సర్ 2 అది క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఓకే. నా వెరిఫికేషన్ కోడ్ అయితే నా మెయిల్ ఐడికి వచ్చింది. 823311. ఓకే. ఓకే. ఇక్కడ నేను పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మన పాస్వర్డ్ అనేది మన ఓన్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇక్కడ నేను పాస్వర్డ్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. మన మెయిల్ ఐడి వెరిఫికేషన్ అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఫ్రీ 6 మంత్స్ పెయిడ్. ఇదివరకు మనకు 1 ఇయర్ పీరియడ్ వరకు ఫ్రీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 6 మంత్స్ ఫ్రీ అని చెప్తున్నారు. నెక్స్ట్ అనేది పెయిడ్ అనేది వాళ్ళ ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ పెయిడ్ కూడా మనకి పే యాస్ యూ గో అని రాసి ఉంది. అంటే మనం ఎంత యూజ్ చేస్తే అంతవరకే చార్జెస్ అవుతాయి. నెక్స్ట్ చూస్ ఫ్రీ ప్లాన్. ఇక్కడ మనకి బిజినెస్ అయితే బిజినెస్, పర్సనల్ అయితే పర్సనల్. మనం ప్రెజెంట్ ఈ అకౌంట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది మనం పర్సనల్‌గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నేను పర్సనల్ క్లిక్ చేస్తున్నాను. కంపెనీ తరపున క్లిక్ చేస్తే మనం బిజినెస్ అని క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ ఫుల్ నేమ్, ఆర్గనైజేషన్ నేమ్ అని ఇస్తాము. పర్సనల్ కాబట్టి నా పర్సనల్ నేమ్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ నా పర్సనల్‌గా నేను పర్సనల్ అకౌంట్‌గా క్రియేట్ చేశాను. ఇక్కడ ఇండియా కాబట్టి మనం ప్రెజెంట్ ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా. నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ అడ్రస్ అనేది కంప్లీట్‌గా ఇవ్వాలి. ఎందుకు ఇలా అడ్రస్ తీసుకుంటున్నారంటే ఫ్యూచర్‌లో ఎనీ కమ్యూనికేషన్ మనం ఏమన్నా మిస్‌యూజ్ చేసినా లేకపోతే ఏమైనా ఎటువంటి అయినా మనకి ఫ్యూచర్‌లో ఏమన్నా మనం ఈ సర్వర్స్ ద్వారా మనం ఏమన్నా హార్మ్ చేసినా మనకి ఈ అడ్రస్ అనేది వాళ్ళకి ప్రూఫ్‌గా ఉంటుంది. ఈ అడ్రస్ కంటే ముందు వాళ్ళకి మన దగ్గర మెయిన్ డీటెయిల్స్ మెయిల్ ఐడి, అలాగే ఫోన్ నెంబర్, అలాగే నెక్స్ట్ పాన్ కార్డ్. పాన్ కార్డ్ అనేది మనము తప్పించుకోలేము. పాన్ కార్డ్ ద్వారా మనం ఎటువంటి తప్పించుకోలేము. ఎందుకంటే మన పాన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. గవర్నమెంట్ వెరిఫికేషన్ కార్డ్ కాబట్టి. ఇక మనకి అడ్రస్ ఎంటర్ చేయగానే నియర్ బై ఏడబ్ల్యూఎస్ రీజియన్ హైదరాబాద్ అని వచ్చింది. ఈ రీజియన్స్ గురించి మనం తర్వాత చెప్పుకుందాము. మనకి ఇండియాలో ప్రెజెంట్ మెయిన్ రీజియన్ ముంబై రీజియన్ అని చెప్పుకున్నాము ఒకప్పుడు. కానీ ఇప్పుడు ముంబైతో పాటు హైదరాబాద్ రీజియన్ కూడా మన ఇండియాలో ఉంది. ఈ రీజియన్స్ గురించి మనం నెక్స్ట్ టైం చూసుకుందాం. ఇది సెకండ్ స్టెప్. మన సెకండ్ స్టెప్‌లో మనం ఏమి ఇచ్చాము అంటే కేవలం అడ్రస్ మాత్రమే ఇచ్చాము.
థర్డ్ స్టెప్‌లో మనకి ఇక మనకి ఫ్యూచర్స్‌లో మనం సర్వీసెస్ యూజ్ చేసినప్పుడు బిల్ అనేది ఎలా పేమెంట్ జరిగిద్ది అనేది మనం ఇక్కడ ఐదర్ యూపీఐ ఇవ్వచ్చు. లేకపోతే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. ఓకే. ఇక్కడ నేనైతే నా కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇది మనకి థర్డ్ స్టెప్ కింద వస్తుంది. ఓకే. ఇక్కడ మనకి పాన్ కార్డ్ కంపల్సరీ మనం పాన్ కార్డ్ ఎంటర్ చేసుకుంటాము. ఎందుకంటే పాన్ కార్డ్ అనేది మనం ద్వారా వాళ్ళు మనకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి పాస్ట్‌లో అనేది మనకి వాళ్ళకి మన డీటెయిల్స్ అనేవి వాళ్ళకి తెలిసిపోద్దన్నమాట ఏడబ్ల్యూఎస్ అకౌంట్ వాళ్ళకి. ఇక్కడ మనకి ఈ థర్డ్ స్టెప్ క్లిక్ చేయగానే మనకి ఆ క్రెడిట్ కార్డ్, ఆ డెబిట్ కార్డ్ ఏ నెంబర్‌కి లింక్ అయ్యిందో ఆ నెంబర్‌కి మనకు ఓటీపీ వచ్చిద్ది. ఓకే. ఇక్కడ మనకి రూ. 2 అనేది ట్రాన్సాక్షన్ డిడక్ట్ అయ్యిద్దనమాట. ఎందుకు డిడక్ట్ అయ్యిద్దంటే వాళ్ళు మన కార్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. మళ్ళీ ఆ రూ. 2 మనకి క్రెడిట్ అయిపోతది. ఓకే. నెక్స్ట్ మనం ఫోర్త్ స్టెప్‌కెళ్తున్నాము. ఇది మనకి కంటిన్యూ స్టెప్ ఆఫ్ 4/5. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రెజెంట్ మనం పర్సనల్ యూజ్ కాబట్టి పర్సనల్ యూజ్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓనర్‌షిప్ టైప్ ఇండివిడ్యువల్ ఇవన్నీ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కంపెనీ అని ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఫారిన్ కంపెనీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ డిపార్ట్మెంట్. ప్రెజెంట్ మనం ఇండివిడ్యువల్స్ చూజ్ చేసుకుంటున్నాను. ఇండియన్ డాక్యుమెంట్ టైప్ పాన్ కార్డ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ 1991 04/14 నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. నెక్స్ట్ నేమ్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ పాన్ కార్డ్ ఎంటర్ చేయమన్నాడు. ఇక్కడ మన పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నేను ఇక్కడ నా పాన్ కార్డ్ అప్లోడ్ చేశాను. ఇది మనకి ఫోర్త్ స్టెప్‌లో జరుగుతుంది. ఎందుకు ఇలా పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి వస్తుందంటే, వాళ్ళు ఈ డీటెయిల్స్ ద్వారా మనకి పాస్ట్ ఎన్ని ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉన్నాయి అని వాళ్ళు అడిగిన వాళ్ళు అన్ని డీటెయిల్స్ వాళ్ళకి తెలిసిపోద్దనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైనల్‌గా మనం ఇండియా నెక్స్ట్ ఇది ఇంకా మన ఫోర్త్ స్టెప్‌లో ఉన్నాం. మన మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడైతే మళ్ళీ మనకి ఓటీపీ వచ్చిద్దనమాట. ఎప్పుడైతే క్యాప్చా ఎంటర్ చేస్తామో ఇదంతా మనకి ఫోర్త్ స్టెప్‌లో జరుగుతుంది. ఓకే. రాంగ్ క్యాప్చా ఎంటర్ చేశాను వస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడైతే నాకు ఓటీపీ అనేది నా మొబైల్ నెంబర్‌కి వస్తుంది. అది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ నాకెందుకు ఇలా వస్తుంది అంటే ఆహ్, నాకు ఆల్రెడీ ప్రీవియస్ అకౌంట్ అనేది ఉంది. ఎందుకు ఇలా వాళ్ళకి ఎలా తెలిసింది నాకు ఆల్రెడీ ప్రీవియస్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉన్నాయి అని. నా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాను. కాబట్టి వాళ్ళ పాన్ కార్డ్ ద్వారా, నా మొబైల్ నంబర్ ద్వారా కావచ్చు, వాళ్ళు నాకు ఆల్రెడీ ప్రీవియస్‌గా నాకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందని వాళ్ళు చెప్పారు. ఓకే. ఇక్కడ నేను యూ హావ్ ఆల్ మనకి ఇవి మనకి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్. యూ ఆర్ బీయింగ్ అప్‌గ్రేడెడ్ టు పెయిడ్ ప్లాన్. ఎందుకు నాకు ఆల్రెడీ డైరెక్ట్‌గా నాకు పెయిడ్ ప్లాన్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు అంటే, నాకు ఆల్రెడీ పాస్ట్‌గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇలా నాకు వస్తుంది. ఓకే. నేను ప్రెజెంట్ ఐ అగ్రీ నొక్కుతున్నాను. కన్ఫర్మ్.
నెక్స్ట్ బేసిక్ సపోర్ట్ ఫ్రీ. ఇదేంటంటే లాస్ట్ స్టెప్. సెలెక్ట్ సపోర్ట్ ప్లాన్. ఇది మనకు సపోర్ట్ ప్లాన్ ఏడబ్ల్యూఎస్ టీమ్ ద్వారా వస్తుంది. ప్రజెంట్ నేనైతే బేసిక్ సపోర్ట్ ఫ్రీ మాత్రమే క్లిక్ చేస్తున్నాను. ఇది ఫ్రీ టైర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి, కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళకి ఈ ఆప్షన్స్ రావు. లాస్ట్ 2 పేజెస్ ఆప్షన్స్. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆ పాన్ కార్డ్‌కి పాస్ట్‌న నాకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది కాబట్టి నాకిలా వస్తుందన్నమాట. సో, ఇది నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్లౌడ్. నా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఇందాక మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు డెవాప్స్ అని ఏడబ్ల్యూఎస్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ మనం గమనిస్తే నేను అకౌంట్‌కెళ్తున్నాను. డెవాప్స్ అనేది క్లిక్ చేశాను ఒకసారి. ఇక్కడ గమనిస్తే ఇది మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ 5 స్టెప్స్‌తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇన్ డీటెయిల్‌గా మనం అయన్నీ మనం చూద్దామంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో మనం ఏమేమి సర్వీస్ చూడొచ్చు. జస్ట్ మనం ఈ వీడియో దేనికి చేశామంటే జస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి వితిన్ 5-10 మినిట్స్. దాని ప్రీ రిక్విజైట్స్ ఏంటి? అది మాత్రమే మనం ఈ వీడియోలో మనం చూసాము. సో, ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. సో, నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి ఆర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.